ధృవీకరణ పత్రాల జారీలో జాప్యంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల ధృవీకరణతో పాటు నివాస ఆదాయం సర్టిఫికెట్లు పొందడానికి రెవెన్యూ కార్యాలయాల్లో రోజుల తరబడి వేచి ఉన్నప్పటికీ జారీ చేయకపోవడంతో ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి ఉన్నత విద్యకు అప్లై చేయడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తల్లిదండ్రులు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ కార్యాలయాల్లో ఎక్కడికక్కడ అధికారులు, సిబ్బంది బిజీగా ఉండడంతో అప్లికేషన్లు పేరుకుపోయాయని ఓ బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. 25 రోజులుగా తమ కుమారుడికి బర్త్ సర్టిఫికెట్ రాకపోవడంతో ఓ విద్యార్థి తండ్రి కార్యాలయంలో బహిరంగానే ఆగ్రహం వ్యక్తం చేయడంతో సిబ్బంది ఏం చెప్పాలో తెలియక ఇబ్బంది పడ్డారు. తాజాగా ఇంజనీరింగ్ కౌన్సిల్ తేదీలు కూడా రావడంతో ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి సర్టిఫికెట్లు సకాలంలో జారీ చేయాలని కోరుతున్నారు. కాదు, ఒక్క పని చేస్తారు. ఎంఆర్ ఆఫీస్ ఒక్క పని జరగడం లేదు. ఏదో ఒక పని జరిగితే ఇప్పుడు ఒక ఫైల్ పెడితే ఆ ఫైల్ పుటప్ చేసింది లేదు, ఫైల్ చేసింది లేదు. ఇప్పుడు సర్టిఫికేట్ పత్తి ఏ సమయానికి ఒక పని జరుగుతలేదు. క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా, ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా, పిల్లల భవిష్యత్తు రెడీ ఉన్నది. నేను ఎన్ని రోజులు డేట్ ఆఫ్ సర్టిఫికేట్ ఇచ్చి చిన్నపిల్లలకు రోజు తిరుగుతున్నా. ఒకసారి డీటీ సార్ లేరంటారు, ఒక ఎంఆర్ఓ సార్ లేరంటారు, ఒక సెక్షన్ ఆఫీసర్ లేరంటారు. రిసీవ్ మొత్తం ఘోరం ఉంది వ్యవస్థ.